చాలా మంది మూర్ఖులు చాలా సందర్భాల్లో మాట్లాడారు, పాపిని రక్షించడం ఏంటి, శిక్షించాలి. కానీ మొన్న డిచ్కి బాబా గారు కూడా మాట్లాడేస్తున్నాడు, పాపిని శిక్షించాలని. పాపిని శిక్షించాలంటే ముందు డిచ్కి బాబాను లోపలేసి కుమ్మేయాలి. ఇది ఇతను కూడా గురువింద పూసలాగా కింద ఉన్న నలుపు చూసుకోకుండా ఏం మాట్లాడతారో ఏంటో కొంతమంది అర్థం కాదు. అసలు జ్ఞానవంతుడా జ్ఞానశూన్యుడా ఏం అర్థం కాదు. ఇప్పుడు ఏసు అనేవాడు ఉన్నట్టు ఏమీ సాక్ష్యం లేదు. నెంబర్ 1 ఒకవేళ ఉన్నాడే అనుకుందాం, వాడిని నమ్మకపోతే అంతా నరకానికి వెళ్తారంటే వాడికి దిక్కు లేదు. సార్ యేసు వాళ్ళ నాన్న పేరు వాళ్ళ నాన్న పేరు సార్ ఏసేపు అనేవాడు వాళ్ళ నాన్న ఇంటికి వచ్చాడు సార్. అసలు ఏసేపు పుట్టాడా? మీరైతే బైబిల్ చదవలేదు. ఏసు ఎవరికి పుట్టాడు? పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. అంటే పెళ్లికి ముందే ఈవిడ గర్భం దాల్చింది. ఆ తర్వాత చెల్లెళ్ళు వాళ్ళు పుట్టారు. అది జోసెఫ్కి, వాళ్ళంతా జోసెఫ్ పిల్లలు. ఏసు జోసెఫ్ కొడుకు కాదు. ఏసు ఎవరు పుట్టాడు? మహానుభావుడు మన మాట్లాడుతూ అంటున్నాడు, అతను రోజు 11 అయ్యేదాకా మౌనవ్రతం చేస్తాడంట. ఎందుకు మౌనవ్రతం చేస్తావంటే, ఇంటికి ప్రహారీ కూడా ఎలాగో నోటిని కాసుకుంటే ఆత్మ అంత బాగుంటుందట. అప్పుడు నాకు పద్యం గుర్తొచ్చింది, ఆత్మశుద్ధి లేని ఆచారం అదియాలన్నట్టు బాండశుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అని ఒక పద్యం ఉంది. విశ్వదాభిరామ ఇంద్రవేమని. ఆ 11 అయ్యేదాకా మౌనవ్రతం చేయడం ఎందుకు? 11 నుంచి దాన్ని సెప్టిక్ ట్యాంక్ చేయడం ఎందుకు? ఆ సెప్టిక్ ట్యాంక్ నుంచి వచ్చే మాటలు ఎంత దరిద్రంగా ఉంటాయంటే, అటు హిందువులకి ఉపయోగపడవు, ఇటు క్రైస్తవులకి ఉపయోగపడవు. ఇద్దరి మధ్య గొడవలు పెడతాడు. అటు ముస్లింలకి ఉపయోగపడవు, ఇటు వేరే మతస్థులకి బౌద్ధిస్టులకి సాయిబాబా భక్తులు కూడా ఉపయోగపడవు. వాళ్ళకి కూడా ఏం చేస్తాడు? వ్యక్తి కూడా ఇలా కులాల మధ్య కుంపటి, మతాల మధ్య కుంపటి పెడతా ఉన్నాడు. ఎందుకు అట్లా చేస్తా ఉన్నాడు అనేది ఆయన ఒక మాట. అది పెట్టేది బైబిల్ కదా, అది పెట్టేది ఖురాన్ కదా, మనం అది పెట్టేది బైబిల్ కదా, అది పెట్టేది ఖురాన్ కదా, మనం కాదుగా. బైబిల్ కదా, అది పెట్టేది ఖురాన్ కదా, మనం కాదుగా. గొడవలు పెడతాడు. ఇలాంటి దరిద్రం బతుకుతూ నేను 11 అయ్యేదాకా మౌనవ్రతం చేస్తున్నానంటే ఎవడకు కావాలది? అంతే కదా. ముందు మన హృదయం శుద్ధీకరించబడాలి. హృదయం శుద్ధీకరింపబడితే మాటలు మంచిగా వస్తాయి. హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. పాపిని రక్షించడం అనగానే పాపాన్ని ప్రోత్సహించడం కాదు. మారు మనస్సు పొందిన పాపిని మంచి మార్గంలో నడిపించడానికి అతనికి క్షమాపణ అనుగ్రహించి అతనిలో నుండి ఒక ఉత్తమమైన వ్యక్తిని బయటికి తీసుకొని రావడం.